వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఇండియా పోస్ట్ 6వ సెలక్షన్ లిస్ట్ ను విడుదల చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇండియా పోస్ట్ గతంలో మరి 10వ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగా చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మరి ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఇప్పటికే చాలా మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది. ఇంకా కొన్ని పోస్టులు అనేవి మిగిలిపోవడంతో ప్రస్తుతం మరి ఇండియా పోస్ట్ 6వ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ ను విడుదల చేయడం జరిగింది. మరి ఎవరైతే గతంలో ఇండియా పోస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారు మీ పేరు ఇప్పుడేమైనా 6వ లిస్ట్ లో వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకొని మరి వెంటనే మీరు కూడా ఒకవేళ పేరు ఉన్నట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావచ్చు. మరి ఇండియా పోస్ట్ లో 6th షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ చూడాలి అని అనుకుంటే మీరు మొదటగా ఇండియా పోస్ట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేయాలి. వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇండియా పోస్ట్ gdsonline.gov.in. ఈ వెబ్సైట్ లోకి మీరు వచ్చిన తర్వాత మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి వివిధ రాష్ట్రాలు. మరి మీరు ఒకవేళ ఈ వెబ్సైట్ ని డైరెక్ట్ గా ఓపెన్ చేయాలంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో డైరెక్ట్ లింక్ కూడా ఉంది. దాన్ని క్లిక్ చేసిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మరి ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనే దాని మీదకి వెళ్తే ఇక్కడ మొత్తం అన్ని రాష్ట్రాల పేర్లు కనిపిస్తాయి. ఇందులో మనం ఆంధ్రప్రదేశ్ చూడాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ షార్ట్ లిస్టెడ్ లిస్ట్ అంటూ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, లిస్ట్ 4, లిస్ట్ 5 అని చూస్తూ ఉన్నాం. గతంలో ప్రస్తుతం ఇప్పుడు లిస్ట్ 6 కూడా రావడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. సప్లిమెంటరీ లిస్ట్ 6 అని క్లిక్ చేయగానే మొత్తం మనకు లిస్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మొత్తం మనకు 135 మందిని మరి షార్ట్ లిస్టెడ్ చేసినట్టుగా ఇందులో చూస్తూ ఉన్నాం. SMS ఆర్ ఈమెయిల్ విల్ బి సెంట్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ అని కూడా లాస్ట్ లో ఇవ్వడం చూస్తూ ఉన్నాం. మరి మొదటగా మనం దీనికి సంబంధించిన సమాచారాన్ని గమనించినట్లయితే GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 6. These shortlisted candidates should get their documents verified through the divisional head mentioned against their names on or before August 14, 2025. The shortlisted candidates should report for verification along with originals and 2 sets of self-attested photocopies of all the relevant documents అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇక్కడ వారి యొక్క నంబర్స్ ఉంటూ సెలెక్ట్ అవ్వడం జరిగిందో అటువంటి అభ్యర్థులు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎక్కడ హాజరు కావాలి అనే విషయాన్ని కూడా ఇందులోనే ఇచ్చారు. సీరియల్ నంబర్, డివిజన్, ఆఫీస్, పోస్ట్ నేమ్, పోస్ట్ కమ్యూనిటీ, రిజిస్టర్ నంబర్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్, నెక్స్ట్ డాక్యుమెంట్స్ టు బి వెరిఫైడ్ విత్ అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ డివిజన్ లో మరి ఏ ఆఫీస్ కు ఏ పోస్ట్ కు సెలెక్ట్ అయ్యారో అనే వివరాలతో పాటు మరి మీరు ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలి అనే వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అమలాపురం డివిజన్ అని, అనకాపల్లి డివిజన్ అని, అనంతపూర్ డివిజన్ అని ఈ విధంగా ఇచ్చారు. కాబట్టి మీ రిజిస్టర్డ్ నంబర్ కి ఎదురుగా ఏ డివిజన్ అయితే పేర్కొన్నారో ఆ డివిజన్ లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు అటెండ్ అవ్వాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అయ్యేవారు వారికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నిటితో పాటు 2 సెట్స్ జిరాక్స్ కాపీస్, అది కూడా సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ను మరి సబ్మిట్ చేయాలి. మరి ఇది కూడా ఆగస్ట్ 14వ తేదీ లోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పూర్తి అవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే దీనికి దరఖాస్తు చేస్తారో అటువంటి వారు మరి ఈ 6వ లిస్ట్ లో మీ పేరు ఏమైనా ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ పేరు ఉంటే వెంటనే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావచ్చు. ఇది ఇండియా పోస్ట్ లో 6వ షార్ట్ లిస్టెడ్ సెలక్షన్ లిస్ట్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.